అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై కుకింగ్ స్టోరీస్. ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ బటర్ నాన్స్. మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ బటర్ నాన్స్ని మనమే ఓన్గా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. లెట్ us see హౌ టు డూ దిస్. దీనికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వాటర్కి ఒక పావు కప్పు మిల్క్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని, ఒక అరకప్పు వరకు పెరుగుని, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ని మనం గ్రైండ్ చేసుకుని పౌడర్గా చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 2 కప్స్ మైదా, 1 కప్పు వరకు ఆట అంటే గోధుమ పిండిని కలుపుకొని, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని, తగినంత సాల్ట్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకుని, ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక స్పాచులాతో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకుంటాం. ముందు ఈ డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోయేలాగా స్పాచులాతో కలుపుకొని, తర్వాత మనం మామూలు చపాతీ పిండిని కలుపుకున్నట్టుగా చేతితో కలుపుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ డౌని కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని ఈ విధంగా చేతులతో ఒక 4 to 5 మినిట్స్ బాగా ప్రెస్ చేసుకుంటే ఈ డౌ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాని బాటమ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండిని అందులో పెట్టుకొని దీన్ని ఒక వెట్ క్లాత్తో కవర్ చేసుకుంటూ కనీసం ఒక 2 అవర్స్ ఆ విధంగా వదిలేయాలి. 2 అవర్స్ కన్నా ఎక్కువ ఉంచినా కూడా నాన్స్ ఇంకా బాగా వస్తాయి. కానీ మినిమం ఒక 2 అవర్స్ అయితే దాన్ని ఆ విధంగా వదిలేస్తే నాన్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. 2 అవర్స్ తర్వాత మనం కొంత పిండి తీసుకుని వాటిని మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని వీటన్నిటిని కూడా ఒక ట్రేలో పెట్టుకుని మళ్ళీ వెట్ క్లాత్ తీసుకుని వీటన్నిటిని కవర్ చేసి మినిమం ఒక 5 to 10 మినిట్స్ ఈ విధంగా వదిలేసేయాలి. ఇప్పుడు ఈ నాన్స్ అన్నవి మామూలు స్టవ్ మీద పెనం యూజ్ చేసి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక బాల్ తీసుకొని దానిని రెగ్యులర్ చపాతీలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటాము. షేప్ గురించి ఏమీ వరీ అవ్వద్దు. షేప్ ఎలా ఉన్నా కూడా నాన్ అన్నది చాలా టేస్టీగా బాగా వస్తుంది. ఇలా ప్రెస్ చేసుకున్న ఈ నాన్ని అరచేతిలోకి తీసుకుని రెండో వైపున ఈ విధంగా వాటర్ని పూర్తిగా అప్లై చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెనంకి స్టిక్ చేసిన తర్వాత ఫింగర్స్తో ఇలా కొంచెం నిదానంగా ప్రెస్ చేసుకుంటే మీకు అక్కడ బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ వచ్చిన తర్వాత దీన్ని పెనం రివర్స్ చేసుకుని నాన్ అంతా కూడా పూర్తిగా కాలేలాగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ అన్ని డైరెక్షన్స్లోనూ అన్ని యాంగిల్స్లోనూ పూర్తిగా నాన్ని ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకోవాలి. ఇది కొంచెం టైం పట్టినా కూడా మీకు నాన్ అనేది మాత్రం మంచి టేస్ట్గా వస్తుంది. బయట తిన్న నాన్స్ ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్ వస్తుంది. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఇది వెనకాల కూడా చాలా బాగా ఫ్రై అయ్యింది. మీకు చూపిస్తాను. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇదిగో ఈ విధంగా చాలా బాగా ఫ్రై అయింది. అలాగే ఇంకొక నాన్ కూడా ఎలా చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ మీకు నేను చెప్పాల్సిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ప్రతిసారి కూడా మీరు నాన్ చేసిన వెంటనే ఒక నాన్ తీసేసిన వెంటనే ఆ ప్యానంని మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లాత్తో కానీ లేదంటే వాటర్తో కానీ క్లీన్ చేసుకున్నాకే రెండో నాన్ కోసం యూజ్ చేయాలి. లేదంటే రెండవది సరిగ్గా రాదనమాట. అదేవిధంగా ఈ పెనం అనే దానికి హ్యాండిల్ అనేది కంపల్సరీ ఉండాలి. హ్యాండిల్ లేకుండా మీరు దీన్ని కంట్రోల్ చేయటం అనేది అవ్వదు. కాబట్టి హ్యాండిల్ ఉన్న పెనం వాడాలి. అదేవిధంగా అందరికీ వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే ఈ పెనంని ఇట్లా రివర్స్ చేసినప్పుడు నాన్ పడిపోదా అని చెప్పి. అది పడిపోకుండా ఉండాలి అంటే మీరు నాన్ స్టిక్ పెనం కాకుండా మామూలు మెటల్ పెనంని యూజ్ చేయండి. అలా యూజ్ చేయడం వల్ల ఈ నాన్స్ కింద పడిపోకుండా దానికి స్టిక్ అయ్యి బాగా వస్తాయి. కాబట్టి ఈ నాన్ స్టిక్ వాడద్దు. అదేవిధంగా హ్యాండిల్ ఉండాలి. మూడో పాయింట్, మీరు ప్రతిసారి కూడా ఒక నాన్ అయిన వెంటనే మీరు దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే రెండో నాన్ అనేది యూజ్ చేయాలి. ఈ విధంగా మనం ఈ 3 పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుని చేస్తే మీకు కూడా చక్కగా వస్తాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని నాన్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇదిగో ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో కావాల్సిన సైజులో ఎన్ని నాన్స్నైనా మనం తయారు చేసుకోవచ్చు.
ఈ విధంగా నాన్స్‌ని మనం ఇంట్లోనే చేసుకుంటే ఎప్పుడు చేసుకునే రెగ్యులర్‌గా చపాతీ, పూరి వీటికన్నా గూడా ఇవి చాలా చాలా డిఫరెంట్‌గా ఉండి అందరికీ నచ్చుతుంది. ఒకసారి మీరు ఇంట్లో గనుక ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు డెఫినెట్‌గా ఇవి మీరు బయట నుంచే తెప్పించారనుకుంటారు. అంత బాగుంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ గూడా చాలా చాలా నచ్చుతుంది. అదేవిధంగా మనం బయట తినే వాటికన్నా గూడా మన సొంతంగా మనం చేసుకునే ఈ నాన్స్ టేస్టీగాను ఉంటాయి, హెల్తీగాను ఉంటాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న నాన్స్‌లోకి కొంచెం బటర్‌ని మెల్ట్ చేసుకొని వాటికి ఈ విధంగా డైరెక్ట్‌గా ఇలా అప్లై చేసుకోవాలి. మీకు ఆప్షనల్‌గా అందులోకి కావాలంటే బటర్‌లోకి సన్నగా తరిగిన గార్లిక్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మీ ఆప్షన్‌ని బట్టి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఈ నాన్స్‌ని తీసుకోండి. ఇలా మనకెంతో ఇష్టమైన ఈ నాన్స్‌ని మనమే ఓన్‌గా చేసుకొని రెస్టారెంట్ స్టైల్ రిచ్‌ని ఇంట్లోనే పొందొచ్చు. వీటిని మంచి కర్రీతో కనుక హాట్‌గా తీసుకుంటే చాలా చాలా బాగుంటాయి. హోప్ మీ అందరికీ ఇది నచ్చిందనుకుంటున్నాను. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్‌ని ఒక కామెంట్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.